నమస్తే అందరికీ. నేను భార్గవ్. బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో మధ్యవర్తిగా ఉన్నటువంటి చాలామంది మీద కేసులు పెట్టలేదు, విచారణకు పిలవలేదు అనే సందేహాలు వస్తున్నాయి. అసలు ఈ కేసు ఏంటి, పెట్టిన సెక్షన్స్ ఏంటి, భగీరథ్కి ఎన్నేళ్ళు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి, అసలు లీగల్ పాయింట్స్ ఏందో ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన పొలిటికల్ అనలిస్ట్ కూడా. ఒకసారి డీప్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా నమస్కారం. ఈ కేసు ముందు నుంచి మీరు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఎస్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది సార్ ఈ కేసు మీద? అసలు ఈ కేసు అంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే. ఈ కేసు నార్మల్గా ఒక ఎక్యూజ్డ్, ఒక విక్టిమ్ అనే దశలో జరగల. దీనికి రాజకీయంగా పూర్తిగా ఎంత నాశనం చేయాలో దీన్ని రాజకీయంగా అంత నాశనం చేసినారు. ఓకే, పొలిటికల్ ఓవర్ టోన్స్ లేకపోతే రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండు బద్ధశత్రులుగా దేశంలో వ్యవహరిస్తాయి. తెలంగాణకు వచ్చేసరికి డిఫరెంట్ ఈక్వేషన్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇది మీ పర్సెప్షన్. మీరు ఒక రకంగా భావిస్తున్నారు, నేను ఒక రకంగా భావిస్తున్నాను, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇట్లా రకరకాలుగా ఉంది. మీ దృష్టిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్లస్ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి పనిచేసినాయి అనేది మీ అభిప్రాయం. అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూర్చొని డిస్కస్ చేసుకోలే కదా. లోకల్గా ఉండేటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు వివిధ దశలలో కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. బండి సంజయ్ రాజకీయ జీవితంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత ఉంది, మిగతా వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మన దృష్టిలో వాళ్ళంతా రాజకీయ ప్రత్యర్థులు, కానీ తెర వెనుక వాళ్ళంతా ఒకటే. వాళ్ళు ఒకే రకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ఆదుకుంటూ ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు. మీకు ఇప్పుడు ఈ బండి సంజయ్ ఉదంతాన్ని ఒక నిమిషం పక్కకు పెట్టేసేసి ఒకసారి మనం గతంలోకి వెళ్దాం. మనము బెల్లంకొండ సురేష్ మీద అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఇప్పటి హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ డైరెక్ట్గా కాల్పులు జరిపినాడు. ఆయన ఒక్కనాడన్నా జైలుకు పోయినాడా? మరి అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉండే ముఖ్యమంత్రిగా, తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే. వాళ్ళిద్దరు ఒకరికొకరు సహకరించుకున్నారా లేదా? భారతదేశంలో ఎక్కడన్నా డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేసిన తర్వాత అరెస్ట్ కాకుండా ఉన్న ఒక్క ఉదంతం చెప్తే నేను మీకు దేనికంటే దానికి ఒప్పుకుంటా. అంటే అది రాజకీయంగా ఇద్దరు కలిసి చేసిన పని కాదా? మరి ఆనాడు ఎందుకు ఈ రకమైన విమర్శలు రాలేదు, ఈ రోజే ఎందుకు ఈ విమర్శలు వచ్చినాయి అని అంటే దీనికి కారణం ఏంటంటే దీంట్లో అనవసరమైనటువంటి రాజకీయాన్ని చొప్పించింది రాజకీయంగా నిర్వీర్యమైనటువంటి పార్టీ బీఆర్ఎస్. ఒక క్షుద్ర రాజకీయాలు చేసింది. ఒక ఇన్సిడెంట్కి ఎంతైతే అవసరమో అంతకంటే మోతాదు మించినటువంటి ప్రచారాన్ని చేసి అసలు కేసులో ఉన్నటువంటి నిజమైన క్రిమినల్ ఎలిమెంట్ను పక్కకు పెట్టి రాజకీయాలు చేసినారు. నేను అడుగుతున్నాను, కరెక్ట్ మనలో మాట ఒక రకంగా. ఇప్పుడు బండి సంజయ్కి కొడుక్కి ఆ అమ్మాయి తెలియంది కాదు, లేకపోతే ఆ అమ్మాయికి బండి సంజయ్ కొడుకు తెలియంది కాదు, వాళ్ళ మధ్య సఖ్యత ఉండింది. మీరు పెట్టిన సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ప్రకారంగా, సమాచారం ప్రకారంగా వాళ్ళు కొంతకాలం కలిసి ప్రయాణించినారా లేదా? ప్రయాణించిన తర్వాత వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చినాయి. విభేదాలు వచ్చిన తర్వాత సరే ఆ అమ్మాయి తరఫున వాళ్ళు మా అమ్మాయిని మోసం చేసినాడు అది ఇది అని అన్నాడు. అయితే వాళ్ళ తల్లికి బండి సంజయ్ కొడుకు భగీరథ్ పరిచయమా లేదా? మీరు చూపెట్టిన వీడియోలలోనే ఆమె ఫోటో తీస్తున్నావా, వీడియో తీస్తున్నావా అని సంథింగ్ ఏదో రకరకాలుగా, అంటే ఒక ఇంట్లో మనిషిని సంబోధించినట్టుగా ఆ అమ్మాయి వాళ్ళ తల్లి సంబోధించిన మాట వాస్తవం కదా. ఇది ఏది ఏమైనా కానీ బండి భగీరథ్ యొక్క వయసు 23 సంవత్సరాలు. అంటే నాకు తెలిసిన మేరకు 23, 24, 25 అనుకుందాం, మనలో మాట 25 అనుకుందాం. పోనీ ఓకే, వి విల్ గో టు ది ఫార్దెస్ట్ ఎండ్, దట్ ఈజ్ 25 year old. ఈ అమ్మాయి 17 సంవత్సరాలు లేదా 16.5 లేదా బిలో 18 years అని అనుకుందాం. ఇద్దరు రైట్ ఆర్ రాంగ్, వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉండేది, కొంతకాలం కలిసి ఉన్నారు, ఆ తర్వాత విడిపోయినారు. విడిపోయిన తర్వాత సరే బండి భగీరథ్కు రాజకీయంగా పలుకుబడి ఉంది. వాళ్ళ తండ్రి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, ఇతను కొంత ఆర్థికంగా పుష్టిగా ఉండడం వల్ల
రాజకీయంగా తన ప్రభావాన్ని చూపెట్టుకొని ఆ అమ్మాయిని ఏదో అట్లా వాడుకొని వదిలెట్టే యాంగిల్లో అతను బిహేవ్ చేసినాడు అనేది ఒక నెరేటివ్. అంతే కదా? వాస్తవం, అది వాస్తవమే కదా. చూడండి, లెటస్ ఎజ్యూమ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వే ఆల్ టుగెదర్. అనుకుందాం మనలో మాట అదంతా వాస్తవమే అనుకుందాం ఒక మాట. తర్వాత పోలీసులు కేసు నమోదు చేయరు కదా, ఫస్ట్ పోక్సో కేసు బెటర్ కదా. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఆ అమ్మాయి మైనరు, ఆ అమ్మాయి కూడా తెలుసో తెలియకో ఆ అబ్బాయి మీద మోజుతోనో లేకపోతే ఇతరతరమైన కారణాలతో అతని పట్ల అట్రాక్ట్ అయింది, తర్వాత విడిపోయింది. ఇది వీళ్ళ ఇద్దరి మధ్య జరిగింది. ఇది పోక్సో కేసు జరగాలి, బికాస్ షీ ఈజ్ అ మైనర్ కాబట్టి. ఎందుకంటే అండర్ ది పోస్కో యాక్ట్ ప్రకారంగా ది కన్సెంట్ గివెన్ బై ది మైనర్ ఈజ్ నో కన్సెంట్ ఎట్ ఆల్. అది కన్సెంట్ కింద కాదు. అది తప్పకుండా చిన్నపిల్లల మీద అత్యాచారం చేసినట్టుగానే పరిగణించబడాలా. అది ఒక ఇన్సిడెంట్ కొంతకాలంగా జరుగుతుంది. రాజకీయ కారణాల వల్ల అది ఇటీవల అది బయటికి వచ్చింది. రేవంత్ రెడ్డి మొన్న ఒక కంక్లేవ్ నిర్వహించారు. అయితే దాంట్లో బండి సంజయ్ తీసుకొచ్చి అప్పగించాలి, మీ మర్యాదని కాపాడుకోవాలి, గౌరవిస్తాం మేము, మీ గౌరవాన్ని మీరు పోగొట్టుకోవద్దు, మీరే తీసుకొచ్చి సరెండర్ చేయండి అని చెప్పి అంటాడు. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది కదా. ఒక విషయం, ఇప్పుడు మీరు ప్రశ్న అడిగిన సమాధానం కంప్లీట్ చేయనియాలి. ఇప్పుడు ఏమైంది, దాని తర్వాత అది రాజకీయంగా కొంత రంగు పులుముకున్న తర్వాత వాళ్ళు ఎక్యూజ్డ్ ఏం చేసినాడు, బెయిల్ కోసం ట్రై చేసినాడు. బెయిల్ కోసం అంటే జనరల్ గా ఎవ్వడు కూడా ఏ నేరస్తుడు పోలీసులో పోయి లొంగిపోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లొంగిపోయినాడా, లేకపోతే ఇతరులు బాలకృష్ణ పోయి లొంగిపోయినాడా పోలీసులకి? లేదు కదా. ఆరోగ్య కారణాలతో నేను నిమ్స్ హాస్పిటల్లో చేరినాడు, ఆయనకు మానసిక స్థిమితం లేదు అని చెప్పి సర్టిఫికేట్లు తీసుకువచ్చినారు. ఒక్కనాడు కూడా అరెస్ట్ కాకుండా అంత పెద్ద నేరాల్లోంచి అతను నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. అంటే రాజకీయాలలో ముడిపడి ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు, కొంత ఆర్థిక ప్రభావం ఉన్న వాళ్ళు నేరం చేసి కూడా తప్పించుకోవడం అనేది మన సమాజంలో చాలా పరిపాటి. ఇది ఒక్క బండి సంజయ్ కొడుకుతోనే స్టార్ట్ కాలేదు, బండి సంజయ్ కొడుకుతోనే ఎండ్ కాలేదు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులకు సంబంధించిన బంధువర్గాల వాళ్ళు అత్యాచారాలు చేయడము, తప్పించుకొని పోవడము ఇది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. ఇట్ ఈస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. బీజేపీలో ఇంకెక్కువ జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేశారు. యాంటిసిపేటరీ బెయిల్ దొరకలేదు, ఇక దొరికే అవకాశాలు లేవు అనేటువంటి మాట ఎప్పుడైతే వాళ్ళకు బయటకు వచ్చేసిందో, బండి సంజయ్ ఏమంటాడు, నేనే మా బాబును పోలీసులకు అప్పగించిన, నేనే పంపించిన అని అంటారు. రేవంత్ రెడ్డి ప్రకారంగా పోలీసులు అతన్ని ఎక్కడో ఒక చోట అరెస్ట్ చేసినారు అన్నారు. అయితే నాకు తెలిసి న్యాయవాద వృత్తిలో గత 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న నేను చాలా సార్లు పోలీస్ స్టేషన్లోకి పోయి సరెండర్ అయినాక కూడా రిమాండ్ కేసు డైరీలో ఎక్కడో ఒక చోట పట్టుకున్నాం అనేటువంటి మాట పోలీసులు చాలా పచ్చి అబద్ధము రిమాండ్ కేసు డైరీలో రాస్తారు. ఇది పెద్ద దీంట్లో ఏం పెద్ద ప్రత్యేకత లేదు. ఇట్లా చాలా ఉంటాయి. రాత్రి ఎప్పుడో 8కి 9కి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మక్కలు ఇరగొట్టి అన్ని విషయాలు వాస్తవాలని ఎక్యూజ్డ్ దగ్గర గ్రహించి తర్వాత మరుసటి రోజు మార్నింగ్ అరెస్ట్ చేసినట్టుగా చూపెట్టి కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనా యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్న పరిస్థితులలో బండి భగీరథ్ ఈజ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. నౌ ది పోలీస్ ఆర్ ఫైలింగ్ అన్ అప్లికేషన్ ఫర్ హిజ్ పోలీస్ కస్టడీ. అతను ఇంకా విచారించాలి, చాలా విషయాలు గ్రహించాలా, అది ఇది అని అంటున్నారు. ఇది ఒక అంశం. ఈ అంశానికి రాజకీయాలతో సంబంధం ఏంటిది? ఎవరు రాజకీయ నాయకులకు సంబంధించిన నాయకులే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసి. ఇప్పుడు 5 రోజులు పోక్సో కేసు నమోదైన వెంటనే అరెస్ట్ అవ్వలేదు కదా భగీరథ్. 5 రోజుల తర్వాతనో వారం తర్వాతనో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఒక్క విషయం చూడండి, ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. దేశం లోపల ఉన్న ఆర్థిక సంపదను కొల్లగొట్టి విదేశాల్లో దాగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని మనం తీసుకురాగలిగినాం, ఎంతమంది జరిగింది. ఒక 5 రోజులు అంటే సరే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు పోలీసులను కళ్ళు గప్పగలిగినారు, లేదా పోలీసులు తెలిసి కూడా అరెస్ట్ చేయకపోయి ఉండొచ్చు. మీరన్న మాట ప్రకారం సాధారణమైన వ్యక్తులకి వర్తిస్తుందా అంటున్నా నేను. ఇప్పుడు వర్తించదు. భార్గవో ఇంకొక రోహితో వీళ్ళు చేసిరు అనుకుందాం, ఇట్లనే 5 రోజులు అంతేందుకండి. ఈవెన్ నేను శరత్ కుమార్ as an అడ్వకేట్ గా అట్లాంటి నేరంలో ఉన్నా గానీ నిమిషాల మీద నా మీద చర్యలు జరుగుతాయి. ఆర్డినరీ వ్యక్తి జరగదు. ఇప్పుడు రాత్రి 11:30 దాకా ఎవరి కేసు ఆర్గ్యుమెంట్ వింటారు చెప్పండి. అందులో అన్ని ప్రత్యేకంగా జరిగింది అనేది వాస్తవము, తేట తెల్లము, అది ముంజేతి కంకణం, దానికి అర్థం అవసరం లేదు, అది జరిగింది, జరుగుతున్నది. ఇప్పుడు ఒక న్యాయ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా, ఈ అంశాన్ని ఇక్కడ వదిలేడితే తప్పేంది అని నేను అడుగుతున్నాను. మీరు ఏదో ప్రశ్న అడిగినారు కదా, ఎవరు మన సంగప్పను. ఇది మొత్తము మధ్యవర్తి వహించింది సంగప్పనే. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని బండి సంజయ్ దగ్గర తీసుకుపోయి కాంప్రమైజ్కి తీసుకుపోయిండు. అక్కడ సంజయ్ అనరాని మాటలు అన్నాడు, ఎక్కడో జడింది మొత్తం. ఇప్పుడు ఈ మొత్తాన్ని లీడ్ చేసిన సంగప్పని
A2గా పెట్టాలనేది వాళ్ళ డిమాండ్. కానీ సంగప్ప మీద ఇప్పటి వరకు కేసు అవ్వలేదు, విచారణ జరగలేదు, పోలీస్ స్టేషన్కి పిలిపించలేదు. ఏంది అసలు? సంగప్ప ఏం చేసినాడు అంటే మనలో మాట కాంప్రమైజ్ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అనే అవును చర్చ ఉంది. ఒకవేళ గౌరవప్రదంగా వాళ్ళిద్దరి మధ్య కనుక ఒకవేళ ఏకాభిప్రాయం వచ్చి ఉంటే ఉమ్, ఆ అమ్మాయి కేసు విత్డ్రా చేసుకున్నా కేసు పెట్టకపోయినా ఉమ్, వాళ్ళిద్దరి మధ్య పెళ్ళో లేకపోతే ఏదో అట్లాంటి ఏదైనా జరిగినా ఉమ్, ఆ రెండు కుటుంబాలు సెటిల్ అయ్యేటిది. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ది మైనారిటీస్ అంటే ఇప్పుడు ముస్లిమ్స్లలో ఉమ్, మైనర్ ఏజ్ లో ఉన్న పెళ్లిళ్ళు జరగట్లేదా? ఉమ్, బాల్య వివాహాలు మన దేశంలో ఏమైనా పెద్ద కొత్తగా జరుగుతున్నాయా? లేదు. ఆయన తల్లిదండ్రుల యొక్క అనుమతులతో ఇవన్నీ వ్యవహారాలు జరిగినా ఉమ్, ఇట్స్ అ క్రైమ్. ఉమ్, ఒక మేజర్ అయిన తర్వాత ఒక 6 నెలలకో 7 ఏడాదికో మేము పెళ్లి చేసుకుంటాం, ఈ విషయాన్ని ఇక్కడే ఆపేద్దాం అని ఒకవేళ వాళ్ళ మధ్యలో ఒప్పందం జరిగి ఉంటే ఉమ్, సంగప్ప వల్ల ఆ కుటుంబానికి మేలే జరిగి ఉండేది కదా. ఉమ్, ఉమ్, సరే మీరు చెప్తున్నట్టుగా సంజయ్ ఒప్పుకోలేదు, ఉమ్, సంజయ్ ఒక రకంగా వాళ్ళ మీద దౌర్జన్యంగా మాట్లాడినాడు, మావాడే బాధ్యుడు మీ అమ్మాయితో తిరిగినాడు, మీ అమ్మాయి ఇంకా ఇంతమందితో తిరిగిందో ఉమ్, అని అన్నాడు అని కొంత సోషల్ మీడియాలో చర్చ ప్రచారం జరిగింది. జరుగుతుంది. ఉమ్, న్యాచురల్ గా జరిగి ఉండొచ్చు అట్లాంటి డిస్కషన్, హీటెడ్ డిస్కషన్, డిబేట్ జరిగి ఉండొచ్చు కాక. ఉమ్, అయితే సంగప్పను అక్యూజ్డ్ గా చేయాలని అంటే సంగప్ప ఏదైనా ఎవిడెన్స్ తారుమారు చేసినాడా? చేయలే కదా. ఉమ్, చేసినాడా? ఫలానా ఎవిడెన్స్ లేకుండా చేస్తే మీరు అన్నట్టుగా సెక్షన్ 238 BNS కింద స్టాంపింగ్ అవుట్ ది ఎవిడెన్స్ కింద అతన్ని అక్యూజ్డ్ గా చేయొచ్చు. ఇప్పుడు ఈ 5 రోజులు భగీరథ్ని దాచిపెట్టిందే సంగప్పనే అంటున్నారు కదా, చర్చ బయట అది. సరే ఎన్నో మాటలు అంటారండి. ఇప్పుడు సంగప్పకు ఎందుకు దాస్తాడు? దాచితే వాళ్ళ నాయని దాచి ఉంటాడు, ఉమ్, సంజయ్ దాచి ఉంటాడు, సంజయ్ బంధువులు ఆశ్రయం ఇచ్చి ఉంటారు, ఉమ్, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యమంత్రికి తెలిసి అతను దాక్కొని ఉండుంటాడు కావచ్చు కాక. ఇట్లాంటి ఏమైనా ఉంటే కానీ అనవసరంగా ఒక ఆర్డినరీ పర్సన్ సంగప్పను ఇందులో ఈ వివాదంలో తీసుకొని వచ్చి సంగప్పని దాచినాడు. సంగప్ప ఏమంత పెద్ద ఆర్భాటం చేయగలిగిన వ్యక్తి? ఆయనకున్న ఆస్తులు ఎంత, ఆయనకి ఏం ఫామ్ హౌజులు ఉన్నాయి, ఏడ దాచిపెట్టగలడు, ఏం చేయగలడు? అయినా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఒకవేళ ఉమ్. ఆ అబ్బాయిని అరెస్ట్ చేయాలంటే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అదే question వినవా? కదా, ఈ తెలంగాణ రోజుల్లో wait పోలీసులు చేసిరు అనేది. తెలంగాణ పోలీసులు ఉమ్, ఈవెన్ పాతాళంలో దాక్కున్న అక్యూజ్డ్ కూడా బయటకు తీసుకెళ్ళగలిగిన ఉమ్, సత్తా సామర్థ్యం ఉన్న పోలీసులు. ఉమ్, తెలంగాణ పోలీసుల యొక్క సామర్థ్యం మీద మీకు రవ్వంత డౌట్ అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే ఐ రిప్రజెంటెడ్ దెమ్ ఫర్ అబౌట్ 7 years. నాకు ఓకే. తెలుసు ఉమ్, పోలీస్ యంత్రాంగం ఎంత చక్కగా పనిచేస్తుంది మన రాష్ట్రంలో. ఓకే. ఆ, కాకపోతే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుంటే, ఉమ్, రాజకీయాలతో సంబంధం లేకుండా నేరాన్ని నేరంగానే చూడండి, మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, ప్రాపర్గా యాక్షన్ తీసుకొని అంటే క్షణాల మీద జరిగిపోయేది. కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. మైనర్ బాలిక తల్లి ఒక లేఖ విడుదల చేసింది ఎస్ ఒక 4-5 days తర్వాత, ఆ. కేసు అయిన తర్వాత ఎస్ లేఖ పెట్టింది. చదివినా ఆ లేఖ- ఆ లేఖ 4 మొత్తం నేను పేజీలు చదివినా. అదంతా ఆ చదివినా. లేఖలో క్లియర్ గా బండి సంజయ్ సంగప్ప పేర్లు మెన్షన్ చేసింది ఆమె. వాళ్ళ అవునండి. తల్లి ఇప్పుడు సంజయ్ బెదిరించిండు, కేంద్ర మంత్రి నేను, నాకు డబ్బు ఉన్నది, పలుకుబడి ఉన్నది, మీరు ఏం చేసుకుంటారో చేసుకుపోండి, ఇట్లా ప్రలోభ పెట్టారనేది ఆ తల్లి మెన్షన్ చేసింది. ఎస్ అట్లా పేర్లు మెన్షన్ చేసినప్పుడు A2గా బండి సంజయ్ని ఎందుకు చేర్చలేదు, సంగప్పని ఎందుకు విచారించట్లేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. కదండి, ఆమె చెప్పినంత మాత్రంలోనే ఆమె ఇంకా నయం, ఇంకా రేవంత్ రెడ్డి కూడా నన్ను కాంప్రమైజ్ గా అమ్మా, నువ్వెందుకు, నీకెక్కడ సామర్థ్యం ఉంది, నువ్వెక్కడ బండి సంజయ్తో కొట్లాడుతావు, నీతో అవుతుందా? బండి సంజయ్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ అని రేవంత్ రెడ్డి కూడా చెప్పినాడు అని అంటే రేవంత్ రెడ్డి కూడా అక్యూజ్ చేస్తారా? ఓకే. ఏంటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ బాలికనే తల్లికి చెప్పిందంట ఇట్లా జరిగింది అదంతా చెప్పినారు అనేది హియర్సీ ఎవిడెన్స్. డైరెక్ట్ గా ఎవిడెన్స్ అవైలబుల్ గా ఉన్నప్పుడు పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కదా, రేపు భవిష్యత్తులో ఇప్పుడు చేస్తారు కావచ్చు. బండి సంజయ్ మే బి అరైడ్ యాజ్ అన్ అక్యూజ్డ్ ఆర్ సంగప్ప మే బి అరైడ్ యాజ్ అన్ అక్యూజ్డ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ హెస్ కమ్ అవుట్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఈ ప్రక్రియలో ఎవరు అక్యూజ్డ్ అవుతారు, ఎవరు అక్యూజ్డ్ కారు అని మనం చెప్పలేమండి. మీకు It is too premature. ప్రకారం ఒకసారి చెప్పండి, ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ ని ఇందులో విచారించే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది సార్? మీకు విషయమైనా ఎల్కే అడ్వాణిని అక్యూజ్డ్ గా చేసినారు బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ లో. అట్లా ఎంతో మంది అక్యూజ్డ్ గా అయిన సందర్భాలు ఉన్నాయి, ఎంతో మంది అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఎంతో మంది పదవులను వదిలెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతేందుకండి కేజ్రీవాల్ ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ని అక్యూజ్డ్ చేయలేదా? మనోజ్ సిసోడియా చేయలేదు, ఎంతమందిని చేయలేదు. నేర శాస్త్రం లోపల వాళ్ళ పాత్రను బట్టి ఇన్వెస్టిగేషన్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద ఎంతమందిని అక్యూజ్డ్గా చేయాలి, ఎవరి పాత్ర ఏంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. రాజకీయ కారణాలతో ఫలానా వాళ్ళని అక్యూజ్డ్ చేయాలి, ఫలానా వాళ్ళని అక్యూజ్డ్ చేయొద్దు అని అనేది
పొలిటికల్ డిమాండ్. ఇట్ కెనాట్ బి ఏ బేసిస్. ఇప్పుడున్న ఈ సెక్షన్స్ ప్రకారం 5(1) విత్ రెడ్ విత్ 6 అని పెట్టారు. సెక్షన్ 6 సంథింగ్ 230 ఏదే యాడ్ చేసినట్టున్నారు. 238 ఈ స్టాంపింగ్ అవుట్ sections ఎవిడెన్స్ ప్రకారం, అంటారు. ఈ సెక్షన్స్ ప్రకారం భగీరథ్ కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే సార్ ఇప్పుడు అవకాశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 6 అమలు అంటే అప్లికబుల్ అవుతుందా కాదా అనేది డౌట్ఫుల్. ఉన్నాయి? ఎందుకు అంటే అక్కడ కొరాబరేటివ్ ఇది ఉంది, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంది, వాళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు, తీర్థయాత్రలు చేసినారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినారు. ఇప్పుడు ఒక తెలియని వ్యక్తి, ఇప్పుడు సపోజింగ్ పర్ ఛాన్స్ ఎక్కడో ఒక చోట ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి ఒంటరిగా కనపడ్డది, ఎవడో ఒకడు దేహ దారుఢ్యం గలవాడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి ఆమె మీద సెక్సువల్ అసాల్ట్ చేసి పదే పదే సెక్సువల్ అసాల్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పెనిట్రేటివ్ సెక్సువల్ యాక్టివిటీ అంటారు. అక్కడ అది అఫెన్స్ అవుతుంది. ఇక్కడ అట్లా కాదు కదా. రెండు కుటుంబాలు ఒకళ్ళకొకళ్ళు తెలిసిన వాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఆమె తమ ఇష్టపూర్వకంగానే చాలా చోట్లకు తిరిగింది. కాబట్టి సెక్షన్ 6 అమలు జరగడం అనేది, సెక్షన్ 6 అప్లికబిలిటీ అనేది ఇట్ ఈస్ స్టిల్ డౌట్ఫుల్. మ్యాక్సిమం అవుతే ఒకవేళ ఫేర్ ట్రయల్ చేస్తే గట్టిగా అంటే ఇన్ ది సెన్స్ ఆ విషయాల మీద మంచి నిపుణత గల న్యాయవాదులు కనుక ఆ ట్రయల్ కండక్ట్ చేసే పక్షంలో మ్యాక్సిమం అయితే 4-5 years కంటే ఎక్కువ పనిష్మెంట్ పడే అవకాశాలు ఇవ్వండి. అసలు ఆ 4-5 years కూడా పడుతుందా అనేది నాకు డౌట్. ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళైనా జైల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ వస్తుంది అని చెప్పి అంటారు 2-3 నెలలు కొంతమంది. ఎందుకు రాదు? డెఫినెట్లీ వస్తుంది. నిన్ననే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఉపా కేసుల్లో కూడా సంబంధించిన వాళ్ళ కేసులలో కూడా బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని అన్నారు. తర్వాత దాన్ని ఇంకొక విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేస్తారు. అంత హీనమైనటువంటిది అంటే దేశం మీద, దేశ భద్రతతో ముడిపడున్న కేసులలోనే బెయిల్ ఇవ్వాలని అన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ పోక్సో యాక్ట్లో బెయిల్ రాదు అని అనడం చాలా పొరపాటు. అయినా మోర్ ఓవర్ నేరంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి మీద కేవలం అవి ఆరోపణలే. మన న్యాయశాస్త్ర ప్రకారంగా, మన క్రిమినల్ జ్యూరిస్ ప్రకారంగా till it is proved otherwise, every accused is believed to be innocent. This is the sound legal principle that operates across the country. ఇది ఒక సంజయ్ కొడుకు కాదు, లేకపోతే ఇంకెవరికి కాదు, ఎవరికి కాదు, ఇది అందరికి ఎవరికైనా వర్తిస్తుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా తన్ని తాను ఎక్యూజ్డ్ అనుకుంటున్నాడా లేకపోతే కన్విక్ట్ అనుకుంటున్నాడా? ఈజ్ ఆల్సో ఎక్యూజ్డ్. కాబట్టి ఇప్పుడు అతనికి బెయిల్ అనేది కంపల్సరీగా ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాతనో, ఛార్జ్ షీట్ ఫైల్ కాకుండా ముందు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాకనో ఆయా కోర్టుల యొక్క ఆలోచన సరళిని బట్టి అతనికి బెయిల్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు టాప్ అడ్వకేట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీగల్ టీమ్కి సంబంధించిన నిరంజన్ రెడ్డి అని చెప్పి బయట చర్చ ఉంది. అట్లాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా కూడా మొన్న హైకోర్టులో జరిగిన వాదనలు, ఈ చర్చలో నెగిటివ్ గా వచ్చింది కదా రిపోర్టు. సరే ఒక విషయం చెప్పన్నా, ఎంత పెద్ద డాక్టర్ అయినా ప్రాణం పోయలేండి, చచ్చిపోవుడే. ఏనవా పుట్టిన ప్రతి జీవి చచ్చిపోతుంది. కేసులో లాయర్లు కేవలము కాస్మెటిక్ చేంజెస్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ బేసిస్ మీద జడ్జి గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఫ్యాక్ట్స్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ పెనట్రేటింగ్ ఇన్ టు ది ఐ, ఇఫ్ దే ఆర్ పియర్సింగ్ ఇన్ టు ది ఐ, నో ఎ లాయర్ కెన్ మేక్ ఎనీ గ్రేట్ డిఫరెన్స్. ఇప్పుడు ఏంటిది అంటే అతను ఒక రాజకీయ పార్టీకి నుంచి రాజ్యసభ సభ్యుడు అవ్వడం వల్ల అతన్ని బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చేసి అంత పెద్ద గొప్ప న్యాయవాది ఎవరు లేడు, ఆయనే గొప్పగా ఆర్గ్యూ చేసి, ఆయన ఏం కొత్తగా ఆర్గ్యూ చేసింది ఏం చెప్పండి? అందులో ఏమైనా అరబిక్ ఆర్గ్యూ, చైనీస్ ఆర్గ్యూ? అవునండి, అది ఆర్థికంగా ఉన్నవాళ్ళు అట్లాంటి ఆర్డర్లు చాలా మంది తెచ్చుకుంటారు. అట్లాంటి అభిషేక్ మను సింగ్ ఆర్గ్యూ చేసి తెచ్చుకోలేదా? ఇప్పుడు పవన్ ఖేరా దాంట్లో మన హైకోర్టులో అతనికి ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చినారు. ఆ తర్వాత అతన్ని సుప్రీంకోర్టులో ఈ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ సస్పెండ్ చేసినారు. ఆ తర్వాత గౌహతికి పోయినాడు, అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ ఫెయిల్ అయింది, మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చింది. అట్లా చాలా మంది ఉన్నారు భారతదేశంలో అట్లాంటి న్యాయవాదులు. విన్నారా? అదే అవుతుంది అని కాదు. కాకపోతే ఏంటంటే అతనికి కొంత పబ్లిసిటీ ఉంది. అతను ఈజ్ ఎ గుడ్ అడ్వకేట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నిరంజన్ రెడ్డి గుడ్ అడ్వకేట్ కాదు అని నేను అనను. మాకు వ్యక్తిగతంగా తెలుసు, పరిచయం, మంచి వ్యక్తి, బాగా ఆర్గ్యూ చేస్తాడు, అదంతా చేస్తాడు. ఆ రకంగా మరి నిరంజన్ రెడ్డిని బండి సంజయ్కి ఎవరు ఇంట్రొడ్యూస్ చేసినారు? ఆ ప్రశ్న కూడా రాయాలి కదా, ఆ ప్రశ్న కూడా పోవాలి కదా. నిరంజన్ రెడ్డికి బండి సంజయ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టయితే ఎక్కడా లేదు. బండి సంజయ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ లీగల్ సెల్ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందంటారా? తెలియదు కదా, ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన చాలా కేసులు అతను నిరంజన్ రెడ్డి ఆర్గ్యూ చేస్తున్నాడు కదా. తెలంగాణ ప్రభుత్వం తరఫున చాలా కేసులలో నిరంజన్ రెడ్డి వచ్చి అపేర్ అవుతున్నాడా లేదా? దాన్ని బట్టి మనకు కొంత నిరంజన్ రెడ్డి దగ్గరికి పోవాలన్న ఆలోచన కూడా ఈ రకంగానే వచ్చి ఉంటదేమో. రేవంత్ రెడ్డి ఇచ్చి ఉంటాడు మేబీ.
అవ్వచ్చు కూడా కాదు అని కూడా ఎవరంటారు? ఇప్పుడు అది అవ్వచ్చు కాకపోవచ్చు. లేదా అతను చాలా పేరున్న వకీల్ కాబట్టి మంచి వకీలు ఎవరు ఉన్నారు, ఇప్పుడు మనకు రోగం వచ్చింది అనుకో, మంచి హాస్పిటల్స్ ఏమున్నాయని కనుక్కొని డైరెక్ట్ గా మనం వెళ్ళిపోతాం. అట్లా కూడా అవ్వచ్చు. రేవంత్ రెడ్డి చెప్పినాడు అని అనలేము, రేవంత్ రెడ్డి చెప్పలేడు అని అనలేము. ఏది ఏమైనా దిస్ ఈజ్ ఏ పొలిటికల్లీ ఇంపార్టెంట్ కేస్, పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడుకున్నది. ఎందుకు? బికాస్ ది చిల్డ్రన్ ఆఫ్ పొలిటీషియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. బండి సంజయ్ కూడా చాలా ధైర్యంగా నేను నా కొడుకు తప్పు చేసినా కూడా శిక్ష పడాల్సిందే, నేనే అప్పచెప్పిన పోలీసులకి అని చెప్పి అంటున్నాడు. ఏ ధైర్యంతో అంటున్నాడు? అంటే బెయిల్ వస్తుందనే ధైర్యంతో? ఇప్పుడు బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అందరూ ఆ మాటే అంటారు సార్. ఇప్పుడు ఆయన అది కాకుండా ఏమనాలి? ఇప్పుడు అది కాకుండా రాజకీయంగా ఆయనకు అనుకూలించాలంటే అట్లాంటి మాటే మాట్లాడాలి కదా. ఇప్పుడు నా కొడుకైనా సరే చట్టాన్ని ఎదుర్కోవాలంటే ఎల్కే అడ్వాణి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. మరి అట్లా అంటే ఆయన ఛార్జ్ షీట్లో ఆయన పేరు వస్తే ఎల్కే అడ్వాణి హ్యాస్ రిజైన్ ఈజ్ లోక్సభ మెంబర్షిప్ అండ్ గాన్ అండ్ ఫేసెడ్ ద ట్రయల్. ఇప్పుడు ఈ మోరల్ వాల్యూస్, పొలిటికల్ ఎథిక్స్ ఇవన్నీ వ్యక్తుల నుంచి వ్యక్తులకు మారుతుంటాయి సార్. ఒక్కోళ్ళు ఒక్కో రీతిగా పరిగణిస్తారు, ఒక్కోళ్ళు ఒక్కో రీతిగా పరిగణిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా పచ్చి అవినీతి పరులు అని ముద్ర వేసిన చాలా మంది రాజకీయ నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోలేదా? వాళ్ళు భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యులుగా అట్లా ఇట్లా చలామణి అవుతలేదా? హేమంత్ విశ్వశర్మ మీద, అజిత్ పవార్ మీద ఎన్నో ఆరోపణలు చేసినారు. దేవేంద్ర ఫడ్నవీస్ అయితే చెక్కి పీసింగ్ అన్నాడు అజిత్ పవార్ని. మళ్ళా వాళ్ళతోనే పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేయలేదా? ఇవన్నీ చాలా సహజంగా జరుగుతాయండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడి బయటికి వచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దిస్ ఇస్ వన్ సచ్ ఈవెంట్. భగీరథ్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే, ఇట్ ఆల్ డిపెండ్స్ అండి పరిస్థితుల్లో. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఉంచాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్యూజ్డ్ ఇస్ ఎంటైటిల్డ్ ఫర్ ఫ్రీడమ్. అక్యూజ్డ్ కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి, రైట్ టు లిబర్టీ ఉంది. కాబట్టి అక్యూజ్డ్ ఎంతకాలం జైల్లో ఉంచుతారు? చిన్న ఎగ్జాంపుల్ సార్, గతంలో ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక యూట్యూబర్ ఉండేవాడు, తెలుసు. ఆయన పోక్సో యాక్ట్లో ఇరికి ఇప్పటికీ స్టిల్ జైలు జీవితం అనుభవిస్తున్నాడు. 20 ఏళ్ళ జైలు జీవితం వేసింది కోర్టు ఆయనకి. సో స్టిల్ ఇప్పటికీ అదే కొనసాగుతుంది. సాధారణమైన వ్యక్తులకి ఒక న్యాయ వ్యవస్థ, సెంట్రల్ మినిస్టర్ల కొడుకుకి ఒక న్యాయ వ్యవస్థ, అంటే న్యాయ వ్యవస్థ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. అట్లా కాదండి. ఇప్పుడు ఎట్లుందంటే రోగాలు, కరోనాలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కరోనా వచ్చినా కానీ వాళ్ళు 15 రోజులు 20 రోజులు 1 month పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చినారు. మన గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వస్తే వచ్చిన తర్వాత 1 రోజు 2 రోజుల్లో టపక్కని చచ్చిపోయినారు. సో ఇది మనకు వచ్చినటువంటి మెడికల్ అసిస్టెన్స్ ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోను. అట్లా లీగల్ అసిస్టెన్స్ కూడా అంతే. మీరు చెప్పిన వ్యక్తికి సరైన న్యాయవాదులు లేకపోయి ఉంటారు, ఆయన కేసును డబ్బు లేకపోయి ఉండవచ్చు, ఆయన కేసును సరిగా డిఫెండ్ చేయకపోయి ఉండవచ్చు, అతను జైల్లో మగ్గుతున్నాడు కావచ్చు. అంతేగాని మంచి న్యాయవాదులు దొరికి సరైన న్యాయ సలహా దొరికితే, సహాయం దొరికితే అతను కూడా బయటకు వచ్చి ఉండేవాడు. టోటల్గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద మీరు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. 20 ఏళ్ళు పడవచ్చు, లైఫ్ పడవచ్చు అని చెప్పి కొంతమంది అడ్వకేట్లు అంచనా వేస్తున్నారు. ఎవడాడు అసలు ఎవరో అంటే న్యాయశాస్త్రం మీద రవ్వంతన్న జ్ఞానం పరిజ్ఞానం ఉన్నాడు ఎవడు కూడా జీవిత ఖైదు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది అని అనడు. అంటే ఏదో ఇట్లా ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుందంటే రకరకాల వాళ్ళు ఉన్నారండి. విన్నావా? నీటిలో ప్రవాహం 2 రకాలు. ఒకడేమో అంటే ఎటువైపు ప్రవాహం పోతుంటే అటువైపు తేలాడుకుంటూ పోవడం. తర్వాత స్విమ్మింగ్ అంటారు, అంటే ఈదడం ద్వారా ప్రయాణం చేయడం అని. సో ఈదుతూ ప్రయాణం చేసిన ఏ న్యాయవాది కూడా ఆయనకి 20 ఏళ్ళు పడుతుందని అనడు. ఇది నీటిల మీద తేలాడే ఫ్లోట్లో ఉండేవాడు సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసమని ఇట్లా మాట్లాడితే బాగా ప్రచారంలోకి వస్తామని అనుకునే వాళ్ళు మాట్లాడతారు తప్ప 20 ఏళ్ళు పడేటువంటి అక్కడ ఏ ఎవిడెన్స్ ఉందని, ఏ రకంగా 20 ఏళ్ళు పడతా చెప్పండి? ఎంత స్ట్రింజెంట్ గా జరగాలి కదా. ఇప్పుడు మనకి కరెక్ట్ గా కనపడబట్టే యాజ్ ఇట్ ఈస్ గా ఇట్ ఈస్ విజిబుల్ టు ద నేకెడ్. ఏమి ఇద్దరి మధ్య సయోధ్య ఉండింది, కొంతకాలము ఇద్దరు కలిసే తిరిగినారు, అబ్బాయి అమ్మాయి, ఇద్దరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సరే బండి సంజయ్ వాళ్ళకి ఈ విషయాలు తెలిసినా తెలియకున్నా అట్లీస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి మాత్రం బండి భగీరథ్ తన కూతురుతో తిరుగుతున్నాడు అనే సంగతి తెలుసు.
ఆమె ఏ దశలో, ఆమె ఏ రకమైన కంప్లైంట్ ఫైల్ చేసిందండి? ఎప్పుడో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, తర్వాత 31st ఫిబ్రవరి అనే 31st విషయాలు రోజు ఎప్పుడు చెప్తుంది? ఆ. మేలో చెప్తుంది. ఓకే. ఒకవేళ నిజంగా ఆమె దృష్టిలో తన కూతురి పట్ల అతను నిజంగా క్రిమినల్ చర్యలు చేస్తుండే, ఆమెను బలవంత పెట్టి ఆమెను శారీరకంగా వాడుకుంటున్నాడు అంటే ఏ తల్లి ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వదు చెప్పండి? అసలు ఏమైతే సార్ కేసు చివరికి ఇప్పుడు ఏమైందండి? ఏదో రకంగా కాంప్రమైజ్ అవుతారు, ఏదో అయిపోతారు అంతే. అంతకంటే ఏమవుతుందండి? ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఈ చర్చలో మీరు పొలిటికల్ అనలిస్ట్ కూడా, పొలిటికల్ రాజకీయాల్లో కూడా మీరు కొంత అవగాహన ఉంటుంది మీకు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఊడబిక్తుర్రు, మొత్తం కేంద్రం సీరియస్ అయింది ఇష్యూ మీద. అంటే ఎంతమంది పదవులు ఊడిపోయినాయండి? పోతే పోతుంది కావచ్చు. ఒకవేళ కేంద్ర మంత్రిత్వంలో ఉండి కేంద్ర మంత్రి మీద ఈ రకమైన ఆరోపణలు ఉన్నాయి, ముఖ్యంగా మహిళలకు తర్వాత చిన్న పిల్లలకు సంబంధించిన ఆరోపణలు, ఎందుకు కేంద్ర కేబినెట్ లో ఇట్లాంటి వాళ్ళ అవసరం ఏముంది అని ప్రధానమంత్రి భావిస్తే తీసేస్తారు. సంజయ్ లాంటి చాలా కీలక నాయకులు, ఒకప్పుడు సంజయ్ ఉంటే తెలంగాణలో ఇక బీజేపీ అధికారంలోకి వస్తుంది, రాబోతుందనే చర్చ ఉంది కదా. ఇట్లాంటి నాయకుల పదవులు తీసేస్తే మరి ఎట్లుంటది? దానికి అదే దీనికి ఇదే. సంజయ్ లేకుంటే భారతీయ జనతా పార్టీ లేదు, భారతీయ జనతా పార్టీ లేకుంటే సంజయ్ లేడు. ఇవన్నీ ఇదంతా బోగస్ మాట అండి. అట్లాంటి సంజయ్లు ఇంకా ఉట్టుకొస్తారు భారతీయ జనతా పార్టీలో, ఇంకా వేరే కొత్త నాయకత్వం వస్తుంది. అట్లాంటిది ఏం లేదండి. మీరంతా దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రివర్గంలో ఒక వ్యక్తి మంత్రిగా ఉండాలా వద్దా అనేది ప్రధానమంత్రి యొక్క నిర్ణయాధికారం మీద ఆధారపడ్డది. ప్రధానమంత్రి ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏం సేకరించినాడు, దాన్ని బట్టి ఆయన భావన ఏంది అనే దాని మీద బండి సంజయ్ యొక్క మంత్రి పదవి ఊడడమా ఆధారపడుతుంది తప్ప, ఏదేదో మన కేసీఆర్ చెప్పినాడు కదా, పిల్లులు శాపనార్థాలు పెట్టినడం వల్ల కుట్లు తెగిపడవని. ఇది అంతే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే రామచంద్రరావు గారు ఆల్రెడీ దీని మీద రిపోర్ట్ ఇచ్చిందంట కేంద్రంలో ఉన్న నాయకులకి. డెఫినెట్లీ ఇప్పుడు ఒక విషయం అండి, అబ్బాయి మీద ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసి బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా మోడీ దగ్గర పెట్టిండంట. సరే చూడండి, రామచంద్రరావు డ్యూటీ ఏముంటది? రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఒక ఇంత పెద్ద ఈవెంట్ జరిగిన తర్వాత ఏమయ్యా, ఏం జరిగింది మీ రాష్ట్రంలో, ఐ వాంట్ ఏ ఆబ్జెక్టివ్ రిపోర్ట్ అని అన్నప్పుడు రామచంద్రరావు ఇస్ డ్యూటీ బౌండ్ టు ప్రొవైడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫ్రెండ్. ఒకవేళ బండి సంజయ్ మీద వ్యతిరేకమైన భావన ఉంటే రామచంద్రరావు స్టేట్మెంట్ చేశాడు, ఏమని? బండి సంజయ్కి వ్యక్తిగతంగా ఏం పాత్ర ఉంది, ఆయనే తప్పలేదు, కొడుకు పార్టీకే సంబంధం అన్నాడు, అన్నాడా లేదా? సో కాబట్టి మనం అనవసరంగా లేనిపోని ఊహించి రామచంద్రరావు రిపోర్ట్ ఇచ్చంటే, రామచంద్రరావు రిపోర్ట్ ఇవ్వకుండా అమిత్ షా కేంద్ర హోంమంత్రి రిపోర్ట్ తెచ్చుకోడా? రామచంద్రరావు ఇచ్చిన రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్ గా గాస్పెల్ ట్రూత్ అని నమ్ముతాడా? సో వాళ్ళు వేరియస్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు, ఉంచాలా వద్దా ఏది అని. అయిపోయింది, టీ కప్పుల తుఫాను అయిపోయింది. దీన్ని ఇంకా సాగదీయడం అర్థం లేని విషయం. ఒక్కసారి భగీరథకు బెయిల్ వచ్చిందంటే ఈ కేసు ఏడ ఉంటుందో ఏడబోతుందో ఎవడ అయ్యేది తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.